ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలనేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు నా చీరకి నేను ముళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ముళ్ళు ఎలా వేయాలన్నది మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. చాలామంది ముళ్ళు వేసేస్తారు. అలాగే మనకి గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ థ్రెడ్ కూడా మనం ఎలా ముళ్ళు వేసుకోవచ్చు, మనం ముళ్ళు ఎంత గట్టిగా వేసినా సరే అవి ఊడిపోతుంటాయి ఫ్రెండ్స్. అవి ఊడకుండా ఎలాగా ముడి వేయాలన్నది మీకు చిన్న టిప్ చూపెడతాను ఫ్రెండ్స్. నేను ముడి వేసినట్టు మీరు కూడా వేయండి ఫ్రెండ్స్. మీ చీర కూడా మీ సొంతంగా మీ చేత్తో మీరు ముళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత దీని లుక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం స్టిచ్చింగ్ చేయించిన దానికన్నా మనం ముళ్ళు వేసుకుంటే చీర కూడా బాగా చాలా బాగుంటుంది. ఎంత తక్కువ రేట్ చీర అయినా సరే చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగనేసి నా నా చీర తక్కువ కాస్ట్ కాదు ఫ్రెండ్స్, 4000 ఫ్రెండ్స్. బాగుందో లేదో, నేను ముళ్ళు ఎలాగేసానో లేదో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముడి వేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనము ఇలా తీసుకుని జాగ్రత్తగా ఇలా తీసుకుని చూసుకుని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఇలా తీసుకుని, మనకి గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఇలా థ్రెడ్ చివరను పట్టుకుని ఇలా పెట్టి జస్ట్ ఇలా పట్టుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా చాలా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా 2-3 ట్రిప్పులు ఇలాగ చుట్టిన తర్వాత జస్ట్ మనం చిన్నది ఇలా పైనుంచి ఇలా వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముడి ఎంత గట్టిగా పడిందో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగే మనకి డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ మన ఇష్టం ఫ్రెండ్స్. జస్ట్ మళ్ళీ ఇలాగా ఇంకొక ముడి వేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలాగే సిజర్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎనీవే, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇదే ఫ్రెండ్స్, ఇలాగే మన చీర కుర్చీలన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగున్నాయా ఫ్రెండ్స్?